చేస్తే తొందరగా సక్సెస్ ఈ మేడంకి మెల్లగా అమ్మ చెప్పులు ఏమంటావు నారాయణ ఇంకొక పొట్ల ముందా ఇగో ఆకుపరకాయ అక్కడ నా తరఫు మీరే కొట్టు తెచ్చు పెట్టాను కింద సార్కోటి కొబ్బరికాయ ఉన్నది కొడలి సార్ నీళ్ళేనట్లేదు వాళ్ళు దిగుతారా బాబు దిగుతారా ఒక నువ్వు దిగు సార్ సార్ ఇట్లా పట్టుకోండి అక్కడ చూసారు నువ్వు కూడా రండి సార్. గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్ తరపున ఈరోజు నిజాంపేట రామచంద్రారెడ్డి గారి ఫీల్డ్లో ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు పటోల్ సంజీవ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మేము గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్కి తెలంగాణ గవర్నమెంటు జూలై 26వ తారీఖున సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ అభివృద్ధి కొరకు జిల్లాను కేటాయించారు. ఈ జిల్లాలో నీటి వసతి ఉన్న రైతులను ఐడెంటిఫై చేసి మేము ఆయిల్ పామ్ మొక్కలు ఇచ్చి దాని ద్వారా ఫలసాయాన్ని పెంచి రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇవన్నీ వస్తాయి. ఆయిల్ పామ్ వేస్తే గవర్నమెంట్ మద్దతు ధర ఉంది ఆయిల్ పామ్ సాగు చేయటం కొరకు. అన్ని విధాలుగా గవర్నమెంట్ నుంచి రాయితీలు అంతర పంటల కొరకు వీటి గురించి మన హెచ్ఓ గారు కూడా మాట్లాడతారు. వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా మాజీ సిడిసి చైర్మన్ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా రైతు రామచంద్రారెడ్డి గారుకి నా యొక్క నమస్కారాలు. నా పేరు సమత. నేను ఉద్యాన శాఖ అధికారి నారాయణఖేడ్ ఇన్ఛార్జ్గా ఒక 20 days అయింది వచ్చి. అయితే ఇక్కడ మనం ప్రజెంట్ ఏంటంటే మనకి మన తెలంగాణలో ఆయిల్ పామ్ మన ఒక 4 జిల్లాలకు తప్పించి మిగతా జిల్లాలకు అన్నిటికీ కూడా టార్గెట్ ముందే వచ్చింది. మన 4 జిల్లాలకి అంటే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డికి మాత్రము మనకి జూలై ఆగస్టులో మనకి టార్గెట్ వచ్చింది. అయితే అంటే మన సంగారెడ్డి జిల్లా కూడా అనువైనదే ఆయిల్ పామ్ పంట సాగు చేయొచ్చు అని చెప్పేసి వచ్చిన తర్వాత మనకి టార్గెట్ ఇచ్చారు. మనకి మామూలుగా 47,000 ఎకరాలు టార్గెట్ ఇచ్చారు. అంటే ఇది 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాలకు కలిపి 47,000 ఎకరాలు మనము ఆయిల్ పామ్ పంట సంగారెడ్డి జిల్లాలో సాగులోకి తేవాలని చెప్పేసి మనకు టార్గెట్ ఇచ్చారు. అదేవిధంగా మనకి కంపెనీ అలాట్ చేశారనమాట. అంటే ఒక్కో జిల్లాకి ఒక్కొక్క కంపెనీ అలాట్ చేశారు. మనకి గోద్రేజ్ కంపెనీ అలాట్ చేశారు. అంటే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఆయిల్ పామ్ మొక్కలు సప్లై చేయడం దగ్గర నుంచి మనకి ఏ విధంగా పెంచాలి, యాజమాన్యం ఎట్లా చేయాలి, సస్యరక్షణ చర్యలు అవన్నీ మనకి వాళ్ళు చెప్తారు. అదేవిధంగా వచ్చిన పంటను కూడా వాళ్ళు బైబ్యాక్ లాగా కొని మనకి దానికి తగ్గ మద్దతు ధర ఉంటుంది, దానికి తగ్గట్టు మనకు ఇస్తారనమాట డబ్బులు. అయితే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం వచ్చేసి 5,000 ఎకరాలు సాగులోకి తేవాలని ఉంది. అదేవిధంగా మన నారాయణఖేడ్ డివిజన్ వచ్చేసరికి 1,600 ఎకరాలు సాగులోకి తేవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది మన హార్టికల్చర్ ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా సాధ్యం కాదు, ఎందుకంటే మనకి అంత స్టాఫ్ లేరు. కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో చేస్తున్నాము. అంటే మన దగ్గర ఉన్న ఏఈఓస్ ఉంటారు కదా, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, వాళ్ళకు కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి 50 ఎకరాలు లాగా మనకి 1,600 ఎకరాలు నారాయణఖేడ్ డివిజన్ మొత్తం లక్ష్యంగా ఉందన్నమాట. అయితే మేము కూడా ఇప్పుడు మీటింగ్స్ పెట్టడము, అంటే రైతులకి దీనిపైన అవగాహన కల్పించడము ఇట్లా చేస్తున్నాము. అంటే ఇప్పటివరకు
ఆగస్ట్ నుంచి ఇప్పటివరకు ఒక 200 ఎకరాలు వరకు మనము ఐడెంటిఫై చేసామన్నమాట. అంటే రైతులు ముందుకు వచ్చారు, మేము పెట్టుకుంటాము ఆయిల్ పామ్ అన్నట్టు. అందులో ఒక 70 ఎకరాలకి అంటే మొక్కలకి డబ్బులు కట్టారు. మామూలుగా మొక్కలు ఏంటంటే ఒక 210 రూపాయలు ఉంటుంది ఒక మొక్కకి. మనకి ఇక్కడ దొరకవి మొక్కలు కూడా, మనం బయట మలేషియా ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కంపెనీ వాళ్ళు చేసుకొని ఇస్తారు. కాకపోతే ఆ 210 రూపాయలు ఏంటంటే మనకు 190 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. మనం జస్ట్ 20 రూపాయలు కడితే చాలు. 20 రూపాయలు కూడా 70 ఎకరాలకి మనకి 20 రూపాయలు కూడా రైతులు కట్టారు. ఇంకా వచ్చేసి మొక్కలు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ రామచంద్రారెడ్డి గారి ఫీల్డ్కి మాత్రమే వచ్చాయన్నమాట. అయితే ఇంకా ఇప్పుడు మొక్కలతో పాటు ఏంటంటే అంతర పంటలు వేసుకోవడానికి కూడా ఎకరాకి 4,200 వస్తుంది. ప్లస్ ఇది యాజమాన్య చర్యలు చేపట్టడానికి మెయింటెనెన్స్ కింద 4,200 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా డ్రిప్ కూడా ఫ్రీ అనమాట. అంటే ఫ్రీ అంటే మనకి ముందున్నట్టే సబ్సిడీ ప్యాటర్న్ ముందున్నట్టే సేమ్. అంటే ఎస్సీ ఎస్టీ రైతులకి 100% సబ్సిడీ ఉంటుంది. బీసీ వాళ్ళకి మరియు 90% సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా పెద్ద రైతులు అయి ఉండి ఓసీ రైతులు అయి ఉంటే మాత్రం 80% సబ్సిడీ ఉంటుంది అనమాట దీనికి. ఇది ఆయిల్ పామ్ గురించి మామూలుగా. ఇది కాకుండా మనకి ఉద్యాన శాఖలో వేరేవి కూడా రాయితీలు ఉన్నాయి స్కీమ్స్. అంటే కూరగాయలు పండించే రైతులకి మామూలుగా మల్చింగ్ షీట్ పేపర్ కింద ఇస్తారు చూడండి, మామూలుగా కలుపు మొక్కలు రాకుండా నీరు ఎక్కువ రోజులు ఉండడానికి మల్చింగ్ షీట్ వేస్తారు. దానికి ఎకరాకి 6,400 సబ్సిడీ ఉంది. ఎవరైనా రైతులు వేసుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఇప్పుడు మన నారాయణఖేడ్ డివిజన్లో ఎక్కువ మన్నూరు మండల్లో ఉల్లి సాగు చేస్తారు. కాకపోతే మనకి ఏంటంటే ఉల్లి రేట్ మనకి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కదా. అట్లా కాకుండా ఏంటంటే మనకి ఉల్లి నిల్వ చేసే నిర్మాణాలకు కూడా రాయితీ ఉందన్నమాట. అంటే మనం తక్కువ రేటు ఉన్నప్పుడు అందులో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రేటు ఉన్నప్పుడు అమ్ముకుంటే మనకు లాభం వస్తుంది. దానికి కూడా మనకి మామూలుగా 25 టన్నుల స్ట్రక్చర్కి మనకి 87,700 రూపాయలు సబ్సిడీ ఉంది. కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏదున్నా కూడా నా నంబర్ కూడా నోట్ చేసుకోండి, చెప్తాను. తర్వాత 25 మెట్రిక్ టన్నుల దానికి అంటే టన్నుకి 3,500 సబ్సిడీ ఉంది సార్. అంటే 50% సబ్సిడీ అనమాట. మనకి టన్నుకి 7,000 కాస్ట్ అయితే 3,500 సబ్సిడీ రాయితీ వస్తుంది సార్. అది నా నంబర్ వచ్చేసి 799 77 25 269. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా, హార్టికల్చర్ పంటలకు సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఫోన్ చేసినా నేను చెప్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే ఎంత చాలా ఉంది సార్. ఇప్పుడు మన సంగారెడ్డి జిల్లాకు 47,500 ఒక్క రైతుకు ఎంతైనా పెట్టుకోవచ్చు సార్. ఏం టార్గెట్ లేదు, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఫుల్గా ఉంది. ఒక మొక్క వచ్చి 20 రూపాయలు పడుతుంది సార్. ఎకరాకు వచ్చి 57 మొక్కలు పడతాయి. ట్రయాంగిల్ పద్ధతిలో మొదటి 3 సంవత్సరాలు అంతర పంటలు చేసుకోవచ్చు. ఆయిల్ పాము ఎన్ని ఎకరాలకైనా గవర్నమెంట్ సబ్సిడీ ఉంది సార్. కాకపోతే గవర్నమెంట్ ద్వారా అది కొద్దిగా అబ్స్ట్రక్షన్ ఏంటంటే సార్, డ్రిప్కి 12.5 ఎకరాల వరకే సబ్సిడీ ఉంది సార్ డ్రిప్కి. కానీ ఆయిల్ పామ్కి ఎన్ని ఎకరాలకైనా సబ్సిడీ ఉంది. మొదటి 4 సంవత్సరాలకి గవర్నమెంట్ తరపున మనకి సబ్సిడీలు వస్తాయి. అంటే మొదటి 3 సంవత్సరాలు పంట రాదు కాబట్టి 4వ సంవత్సరం నుంచి వస్తుంది కాబట్టి కొద్దిగా తక్కువ వస్తుందని మొదటి 4 సంవత్సరాలు అంటే ఎకరాకు వచ్చి 4,200 చొప్పున 4 సంవత్సరాలు గవర్నమెంట్ ద్వారా రైతుల అకౌంట్లోకి ఆయిల్ పాము పెట్టుకున్న రైతులకు పడుద్ది. ఎకరాకి 4,200 చొప్పున 4 సంవత్సరాలు. 3వ సంవత్సరం నుంచి పంట మొదలై మనకి 25 నుంచి 30 సంవత్సరాల వరకు పంట వస్తుంది. 4వ సంవత్సరం నుంచి వేసుకుంటే మనకి 5, 6వ సంవత్సరం వచ్చే తలకి ఎకరాకు వచ్చి 10 నుంచి 12 టన్నులు వస్తుంది. టన్ను ఈరోజు 12,787 రూపాయలు ఉంది. అది కూడా గవర్నమెంట్ ప్రతి నెల జీవో ద్వారా రిలీజ్ చేస్తుంది. మన ఇండియా మొత్తం మీద ప్రతి నెల జీవో ద్వారా గవర్నమెంట్ చెప్పిన రేటుకి కొనేది ఒక ఆయిల్ పామ్ ఒక్కటే. మీకు ఒక రేటు, పక్క జిల్లాకు ఒక రేటు, అలా ఏముండదు. తెలంగాణ మొత్తం ఒకటే రేటు ఉంటుంది. ప్రతి రైతుకి అదే రేటు. త్రూ బ్యాంకు ద్వారానే పేమెంట్ చెల్లుద్ది. చేతికి ఇవ్వటం కానీ, మధ్యలో దళారీ వ్యవస్థ కానీ, దొంగలు బెడద ఉండదు. ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన రేటు ప్రకారం. 10 నుంచి 12 టన్నులు వస్తుంది సార్ 6వ సంవత్సరం వచ్చే తలకంటే. దీని మ్యాక్సిమం 17 టన్నుల వరకు కూడా వస్తుంది సార్. కాకపోతే దీనికి నీరు ఉండాలి. నీరు ఉంటేనే మేము మొక్కలు ఇవ్వటం కానీ, దానికి పలానా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పడానికి కూడా మేము మొదట నీరు ఉండాలి, తర్వాత డ్రిప్ పెట్టుకోవాలి.
టన్ను కాస్ట్ 12,300 ఉంది. నిరుడు 23,000 వరకు కూడా వెళ్ళింది. హెచ్చు తగ్గులు యావరేజ్గా 14 నుంచి 15,000 వరకు ఉంటుంది. అంటే సంవత్సరానికి వచ్చి 10 టన్నులు వేసుకుంటే 1,50,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా దీనికి తుఫాన్లు కానీ వరదలు కానీ పెద్ద టెన్షన్ పడాల్సింది కాదు. అలా అని అస్సలు వదిలేసేది కాదు. మినిమం నీరు పెట్టుకోవాలి. కోతులు బెడద లేదు. మేము ఖమ్మం కొత్తగూడెంలో చేస్తున్న విపరీతమైన అడవులు ఉన్నాయి. కోతులు బెడద ది బెస్ట్ పంట. కోతులు బెడద చాలా పంటలకి మధ్యలో అంతర పంటలు కోకో వేస్తున్నారు సార్. కోకో తీసేస్తున్నారు ఈ కోతులు బెడద వల్ల. మధ్యలో అంతర పంటలకి 8 సంవత్సరాల తర్వాత ఆయిల్ పామ్లో కోకో వేస్తున్నారు చాలామంది. ఈ కోతులు బెడద వల్ల ఏంటంటే ఆ కోకో కానీ ఎక్కడ అవ్వటం లేదు. కోతులు బెడద వల్ల చాలామంది మధ్యలో అంతర పంటలు కానీ ఈ ఫలాలు ఇచ్చే మొక్కలు కానీ చాలామంది తీసేస్తున్నారు. పామ్ ఆయిల్ దాని కోవకి రాదు. అవును సార్, చాక్లెట్లు తయారు చేస్తారు కదా సార్, అది బాగుంటుంది. అవునండి. ఈరోజు ఆయిల్ పామ్ సాగు గురించి ఈ గోడ్రేజ్ అగ్రోవేట్ కంపెనీ ద్వారా రామచంద్రారెడ్డి రైతు దీంట్లో ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసినటువంటి కంపెనీ బాధ్యులు మరియు మా హార్టికల్చర్ ఆఫీసర్ సమత, మరి మాజీ సిడిసి చైర్మన్ నరసింహారెడ్డి గారు, మన రైతు రామచంద్రారెడ్డి గారు, ఎంపీటీసీ లింగారెడ్డి గారు, సంగమేష్ గారు, వేరే ఇంకా పేరు అశోక్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, అందరికీ భాస్కర్ శెట్టి గారు, మాజీ ఆత్మ చైర్మన్, అందరికీ కూడా ప్రతి ఒక్కరు నా యొక్క నమస్కారం. రైతులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుంది ఇదంటే, మీరు చూస్తూ ఉన్నారు మనకు అన్ని విధాలు అన్ని ధరలు, మనం తినే ఆయిల్ ధరలు బాగా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా మనం అందరం కమర్షియల్ క్రాప్కి వెళ్ళిపోయి ఈరోజు ఎక్కడ చూసినా పత్తి పండిస్తూ ఉన్నాం. చాలామంది రైతులు వరి, పత్తి లేదంటే చెరుకు ఇది ఒకటే పండిస్తూ ఉన్నారు తప్ప దానివల్ల లేకుంటే వెనకటికి మనం కుసుమలు పండిస్తుంటే, నల్ల కుసుమలు పండిస్తుంటే, పల్లీలు పండిస్తుంటే, ఇక వేరే వివిధ కారణాల వలన అవన్నీ మానేయడం జరిగి మనం తినే నూనె పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు బాగా పెరిగిపోయినాయి. అన్నీ కూడా మనం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అయితే దిగుమతి చేసుకుంటా ఉన్నామో, ఆయిల్ని కూడా మనము బయట దేశాల నుంచి దిగుమతి చేసుకొని మన ఫారిన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇవ్వవలసి వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించాలి. పప్పు ధాన్యాలను తర్వాత నూనె గింజలను పంటను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆయిల్ పామ్ సాగు కూడా సబ్సిడీ ద్వారా ఎంతోమంది రైతులకు మేలు కలిగే విధంగా చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి ఎలాంటి నీళ్ళైనా పర్వాలేదు, మరీ సారవంతమైన నీళ్ళు కావాలని ఏం లేదు. కాకపోతే నీటి వసతి మాత్రం నీళ్లు చాలా అవసరం ఉంటాయి. నీటి వసతి ఉన్న రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటి, ఒకసారి ప్లాంటేషన్ చేస్తే మనకు మూడవ సంవత్సరం లేదా 4వ సంవత్సరం నుండి దిగుబడి మొదలవుతుంది మనకు. అప్పటి వరకు కూడా అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. మనకు ఈ ఆయిల్ పామ్ పంట దిగుబడి మొదలయ్యే వరకు మనం అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ పామ్ మళ్ళీ మనం పెట్టిన తర్వాత 30 సంవత్సరాల వరకు ఉంటుందా లైఫ్? 25 నుంచి 30 సంవత్సరాల వరకు మళ్ళీ మనకు పెట్టుబడి అనేది చాలా తగ్గిపోతుంది. ఏమున్నా ఎరువులు వేయడము, నీళ్ళు ఇవ్వడం తప్ప వేరే ఇతరత్ర మెయింటెనెన్స్ అనేది మనకి ఏముండదు. లేదంటే మనం ప్రతి 3 నెలలకోసారి 6 నెలలకోసారి పంట మార్చినప్పుడల్లా మళ్ళీ దున్నడము, ఫెర్టిలైజర్ వేయడము ప్రతిదీ ఉంటుంది. ఇది ఒక్కసారి మనం చెట్లు నాటినామంటే 20-25 సంవత్సరాల వరకు ఎలాంటి పెట్టుబడి కూడా ఉండదు. పెట్టుబడి తక్కువ ఉంటుంది, ఓన్లీ ఫెర్టిలైజరు, వాటరే ఎక్కువ ఉంటుందని చెప్తూ ఇట్లాంటిది ఇంకా కూడా రైతులు ఏదైతే మనకు మామూలుగా నీటి ఆధారం ఉండి వేరే పనికిరాని భూములలో కూడా ఎట్లా అంటే వ్యవసాయానికి పనికిరాని భూములు అట్లాంటివి కూడా సాయిల్ టెస్టింగ్ చేసి ఒకవేళ రిపోర్ట్ ఫేవరబుల్గా వస్తే అట్లాంటి చోట్లైనా కూడా మనము ఈ ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చు అని చెప్పేసి అందరూ కూడా దీని ద్వారా వచ్చే లాభాన్ని అందరూ కూడా పొందాలని అందరూ చాలామంది రైతులు ఒకరికొకరు చెప్తూ ఈ ఆయిల్ పాము ఎక్కువ మనకు టార్గెట్ పెట్టింది 1600 ఎకరాలు టార్గెట్ పెట్టినాం మన సంగారెడ్డి జిల్లాకు. సో దాంట్లో నారాయణఖేడ్కి 500 ఎకరాలు, నారాయణఖేడ్కి 1600 డివిజన్కి 1600 ఎకరాలు పెట్టడం జరిగింది టార్గెట్. కాబట్టి రైతులందరికీ కూడా ముందుకొచ్చి ఒకరికొకరు చెప్తూ ఈ ఆయిల్ పామ్ సాగుకు అందరికీ రైతుకు లాభమయ్యే విధంగా మనం అందరం కృషి చేస్తామని చెప్తూ ముగిస్తున్నాం.